మనం మాట్లాడితే ఎలా ఉండాలి తెలుసా? కృంగిన వారు లేవనెత్తబడేటట్టు ఉండాలి. సాధించలేను, నా వల్ల కాదన్నోడిని కూడా ధైర్యపరిచినానా, నువ్వు సాధించగలవు నాన్న, నువ్వు చేయగలవు నాన్న. అన్నా నేను బలహీనుడు, నా వల్ల పిచ్చోడా, బలవంతుడు అవుతావు నువ్వు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిలబెడతాడు నాన్న. లేదన్నా నాకు జీవితం అన్నదన్నమాట. నా తండ్రి నీకు లైఫ్ ఇస్తాడు, అద్భుతమైన జీవితం ఇస్తాడు. నీ మాట ఎలా ఉండాలి తెలుసా? నీ బిడ్డల విషయంలోనైనా, నీ తోటి వారి విషయంలో, నీ దగ్గరికి ఎవరు వచ్చినా, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, నా సోదరి నా సోదరుడా, మన వాక్య ఎలా ఉండాలో తెలుసా? అసమర్థులను సమర్థులుగా చేసే వాక్కు ఉండాలి, బలహీనుల్ని బలవంతుల్ని చేసే వాక్కు ఉండాలి, కృంగిన వారిని లేవనెత్తే వాక్కు ఉండాలి, పిరికి వారికి భయస్థులకు ధైర్యాన్ని రేకెత్తించే వాక్కు మన నోట ఉండాలి. అందుకే మీరు ఏం వింటున్నారో, ఏం పలుకుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి.